వార్తలను చూద్దాం. ఆరోగ్యశ్రీకి సుస్థి చేసిందట. ఏ ప్రజల ఆరోగ్యాలను అయితే కాపాడాలనో, ప్రజల పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఉందో, దానికే సుస్థి చేసింది. ఇప్పుడు దానికి వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి చేసిన సుస్థికి వైద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైద్యం చేస్తే అది బతికిద్ది. లేదంటే అది జబ్బుబడి అట్లే ఉంటుంది. ఇది ఈరోజు జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రచారంతోని 25,00,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోని, ట్రస్ట్ పేరుతోని మేము ఇస్తున్నాం. ప్రైవేటు బీమా కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో 2.5 లక్షలు అది దాటితే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో. మీరు చెప్పిన గొప్ప ప్రచారం వారం 10 రోజులు కాకముందే ఎక్కడికి వచ్చిందంటే అసలు మొత్తానికే మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు అసలే వర్షాకాలం సీజను. వైరల్ ఫీవర్సు, డెంగ్యూలు, టైఫాయిడు ఇట్లాంటి అనేకం వస్తూ ఉంటాయి. సీజనల్ డిసీజెస్. ఈ సీజన్లో వచ్చే ఇప్పుడు అసలు అవసరం, అత్యంత అవసరం ఆరోగ్యశ్రీ. వైద్య అవసరాలు పేదలకి కాస్ట్లీ వైద్యం, మంచి వైద్యం, కార్పొరేట్ వైద్యం ఇప్పుడు అవసరం. ఇప్పుడే సృష్టి చేసింది దానికి. దానిపైన మాట్లాడలే. యూరియా పైన కూడా ఇదే చేశారు. యూరియా దొరక్క దాదాపు 2 నెలల నుంచి రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారు. నిలబడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు పోటీలు పడి ఆ పేపర్లో వచ్చే లేదా టీవీలో వచ్చే క్యూ లైన్లు చూసి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా యూరియా ఫుల్గా ఉంది, యూరియా కోసం రైతుల ముసుగులో వైసీపీ లాంటి పార్టీ ఏదైనా అరాచకం చేస్తే ఉక్కుపాదం మోపుతూ ఈ ప్రకటన చేసుకుంటూ వచ్చారు. అంటే మేము రైతులకు యూరియా ఎందుకు లైన్లో ఉండాల్సి వచ్చింది, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు షార్టేజ్ వచ్చింది అనేది ఆ సమీక్ష చేయకుండా ఈ చేశారు ప్రకటనలో. ఫుల్లుగా ఉంది అనుకుంటే చివరికి యాడికి వచ్చిందంటే, నిన్న ఒక యూరియా బస్తా వాడటం ఆపితే 800 రూపాయలు ఇస్తానంటే అది అసలు ఏ క్రైటీరియా, రూల్స్ ఏంది, దానికి గైడ్లైన్స్ ఎట్లుంటాయి, అసలు ఒక రైతు ఒక బస్తా వాడుతారా, 10 బస్తాలు వాడుతారా, ఎవరు నిర్ణయించాలి, అసలు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏది లేదు. ఇది ఏంటంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు బగబగ మండుతుంది. యూరియా పేరుతో రైతుల కడుపు మంట, ఆ మంట మీద నీళ్లు చల్లే కార్యక్రమం చేసిండు. కానీ ఇది కేవలం వారిపైన, వారి ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని కొంత చల్లార్చే ప్రయత్నం కోసం 800 అని ఓటేసిండు. అది అయ్యేది కాదు. ఎందుకంటే దానికి అసలు ఏంది, ప్రమాణం ఏంటి. సేమ్ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తారు. 2,500 కోట్ల రూపాయలు మాకు బకాయి ఉంది, ఆ బకాయిని రిలీజ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి చర్చలు జరిపారు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో. విఫలమైనవి. దానిపైన సమీక్ష లేదు. చివరికి వాళ్ళు ఐపీ బంద్ చేశారు. ఇన్ పేషెంట్ సర్వీస్ బంద్ చేసి అట్లన్నా చర్చలకు వెళ్తారా అన్నారు. అది లేదు. నిన్నటి నుంచి ఓపీ సేవలు కూడా బంద్ అయిపోయినాయి. మొత్తానికి ఆరోగ్యశ్రీకి సుస్థి జరిగింది. ఈ సుస్థికి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకేసి, నిజంగానే మీరు పేదల కోసమే ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టారు అనుకుంటే, నిజంగానే 25 లక్షల రూపాయలు వైద్యం అందించే కార్యక్రమం ఉచితంగా చేస్తారనుకుంటే, మీ మనసు నుంచి వచ్చింది అవుతుంది. ఓట్ల కోసం, ప్రచారం కోసం కాకపోతే మీరు ఇప్పుడు దీనిపైన సమీక్ష చేయాలి. సమీక్ష చేసి ఇమీడియట్లీ వితిన్ అవర్స్లోనే మళ్ళీ ఆరోగ్యశ్రీని రిస్టోర్ చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అవసరం. వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి, సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున మంచాన పడుతున్నారు ప్రజలు. అది గమనించి ఇమీడియట్లీగా మోస్ట్ అర్జెంటు ఇష్యూగా, మ్యాటర్గా తీసుకొని దీన్ని చేస్తే తప్ప ఇక లేదు అంటే మీకు కమిట్మెంట్ లేదని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ సుస్థికి వైద్యం చేయాల్సిన డాక్టరు చంద్రబాబు నాయుడు గారు. రైట్. అమరావతి మోదులో విజయవాడను ముంచుతారా? యుద్ధ ప్రాతిపదికన బుడమేరు కట్టల ఆధునికీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పడకేసిన నీటి ప్రాజెక్టులు, సొంత అజెండాతో పనిచేస్తే చంద్రబాబు ఇంటికే. ఆపరేషన్ బుడమేరు సాధించే వరకు పోరాడతాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు విజయవాడలో భారీ ధర్నా చేశారు. బుడమేరు ముంపుతో ప్రతిసారి లక్షల మంది ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది వస్తుంది, నష్టం వాటిల్లుతుంది. అయినా ఇంకెప్పుడు అసలు
ఈ బుడమేరు ఆపరేషన్ బుడమేరు అన్నారు. లాస్ట్ టైము వరదలు వచ్చినాయి, మునిగినాయి. ఇక దానికి కారణం కుంటి సాకు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, నేను కొత్తగా గవర్నమెంట్‌లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన కరెక్ట్‌గా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నారు. అయిపోయింది 1 ఇయర్ అయింది. మరి మీ ఆపరేషన్ ఎటుపోయింది? సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చర్యలు తీసుకోనందుకో, ఆయన పని చేయనందుకో, బుడమేరు పైన శ్రద్ధ పెట్టనందుకో మునిగింది. సరే తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు నిందేయటానికి అవకాశం ఉంది కాబట్టి ఒకటేశారు. ఈరోజు ఎవరు నిర్లక్ష్యం, ఎవరు అసమర్థత, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు స్వయంగా ప్రజలు రోడ్ల మీదకొచ్చి, రాజకీయ పార్టీలు రోడ్ల మీదకొచ్చి ఏమైంది మీ ఆపరేషన్ బుడమేరు అనే పరిస్థితికి వచ్చింది. ఇంకొక అడుగు ముందుకే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఏమంటాడంటే, మీరు అమరావతి మోజులో పడి విజయవాడను ముంచేటట్టున్నారు. చాలా స్పష్టంగా చెప్పిండు. అమరావతి మోజులో పడి విజయవాడను ముంచే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతి చేసుకోండి, కానీ ఉన్న విజయవాడను ముంచే కార్యక్రమం చేయమాకండి. ఇది చేయొద్దు అని చెప్పి. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది. ఉన్న హైదరాబాద్ను మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అంటాడు. అసలు ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి నేను కట్టే సిటీయే ఫ్యూచర్గా దీన్ని ముంచుతా అంటే కుదరదు కదా. సేమ్ అదే అయింది. అమరావతి మోజులో పడి అమరావతిలో మళ్ళా ఇంకొక 44,000 ఎకరాల భూముల్ని రైతుల నుంచి ఏ విధంగా సమీకరించాలనే ధ్యాసలో ఇప్పటికే సమీకరించిన 50,000 ఎకరాలు ఏ ప్రైవేట్ కంపెనీలు వచ్చి అడిగితే వాళ్ళకి ఇవ్వాలనే ధ్యాసలో ఈ చర్చల్లో ఉన్నారు. కేవలం రైతులు ఇచ్చిన భూములను మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఇది పెట్టుబడిదారులు వస్తారని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఆ మోజులో ఉండొద్దు. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు అమరావతి రాజధానిగా కడుతున్నారా లేదా ఒక మహానగరాన్ని నిర్మించే కార్యక్రమం? ఇప్పుడు నగరాన్ని నిర్మించడం అవసరం లేదు. కేవలం క్యాపిటల్ ఉంటే చాలు. క్యాపిటల్ అయిన తర్వాత అదే విస్తరిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తారని నగరం ఎవరు అడిగారు? ఇప్పటికే వైజాగ్ లాంటి చాలా పెద్ద నగరం ఉంది. అది ఓవర్ నైట్లో అభివృద్ధి కాలే. హైదరాబాద్ లాంటి నగరం కూడా ఓవర్ నైట్లో అభివృద్ధి కాలే. గ్రాడ్యువల్గా విస్తరిస్తూ వస్తుంది. వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇట్లాంటి గతంలో మున్సిపాలిటీలు అయ్యి హైదరాబాద్ అయితే ఎంసీహెచ్ అని ఉండేది 2007కు ముందు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చాక జిహెచ్ఎంసీ చేసిండు, గ్రేటర్ హైదరాబాద్ చేసిండు. అట్లా గ్రాడ్యువల్గా అభివృద్ధి కావాలి తప్ప ఒక్కసారి జిహెచ్ఎంసీ కావాలి. హైదరాబాద్ మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి నుంచి దాని నుంచి గ్రేటర్ దగ్గరకు వచ్చింది. వైజాగ్ కూడా అదే పరిస్థితి. అట్లా గ్రాడ్యువల్గా మీరు కావాల్సిన క్యాపిటల్ పెట్టుకుంటే క్యాపిటల్ తర్వాత ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషను, అక్కడికి వచ్చే ప్రజలు, వెళ్ళే ప్రజలు, దానివల్ల అక్కడ ట్రాన్సాక్షన్స్, సిటీ డెవలప్ అయింది తప్ప లేదు నేను ఒక్కసారి హైదరాబాద్ అంత నగరాన్ని కడతాంటే అది అయ్యే పని కాదు. దానివల్ల అసలు మీ లక్ష్యం నెరవేరదు. దాంతో ఉన్న విజయవాడను ముంచే కార్యక్రమం చేయొద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి.